ఏంటంటే ఇల్లు కట్టే స్త్రీ, పడగొట్టే స్త్రీ. ఏ స్త్రీ అండి? పట్టణాలు చెప్పండి. ఇద్దరు స్త్రీలు, ఇల్లు కట్టే ఒక స్త్రీ అయితే పడగొట్టే ఒక స్త్రీ. మరి ఏ స్త్రీగా మనము ఉన్నామో వాక్యాల ద్వారా, వాక్యమే మనల్ని పరీక్షిస్తుంది కదా. ఒక మనిషి కాదు కానీ వాక్యమే మనల్ని శోధిస్తుంది, పరిశోధిస్తుంది వాక్యమే. కాబట్టి మరి వాక్యాన్ని మరి జాగ్రత్తగా విందాము. నేను కట్టే స్త్రీగా ఉన్నానా నా ఇంటిని, లేదా పడగొట్టే స్త్రీగా ఉన్నానా అని ఎవరికి వాళ్ళంగా చెక్ చేసుకుందాం, ఎవరికి వాళ్ళంగా పరీక్ష చేసుకుందాం. ఆర్ యు రెడీ? చాలా చిన్న సౌండ్ వచ్చింది. ఆర్ యు రెడీ అంటే చాలా చిన్న సౌండ్ వచ్చింది. గట్టిగా చెప్పచ్చు కదా. ఆర్ యు రెడీ? మంచిది. అట్లయితే ఈరోజు సెల్ఫ్ ఎగ్జామ్. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. ఒక ఇంటికి పునాది అనేది చాలా విశేషమైనది. పునాదిని బట్టి ఆ ఇల్లు యొక్క కట్టడ, ఆ ఇల్లు నిలబడే విధానం మనకి తెలుస్తుందండి. కాబట్టి పునాది అనేది చాలా ఎంత ప్రాముఖ్యమో ఒక ఇంటికి కట్టడానికి, అలాగే కుటుంబానికి పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పునాది ఏంటి అని అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటే పునాది. ముఖ్యంగా దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితమే పునాది అండి. ఆ పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఇల్లు ఆత్మీకంగా బలపడి ఉండాలంటే స్త్రీగా మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మీకంగా బలంగా ఉంటాము. మన ఇల్లు కూడా ఆత్మీకంగా ఉంటుంది, మన ఇల్లు కూడా కట్టబడుతుంది అన్నమాట. మరి ప్రార్థించే తల్లులు, స్త్రీలు ఒక ఇంట్లో ఉన్నట్లయితే అపవాది శోధనలకు ఏం మాత్రం పడిపోదా ఇల్లు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక ఇల్లు కట్టబడాలి అని అంటే ప్రాముఖ్యమైనది ఏంటి? పునాది. ఆ పునాది ఏంటి? దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితమే పునాది. రెండవది నోటి మాట మరియు మంచి ప్రవర్తన. ఒక ఇల్లు కట్టబడాలి అని అంటే పునాది అంతవరకేనా? ఇంకా ఏం కావాలి? నోటి మాట అండి. భయభక్తులు కలిగి ఉంటేనే సరిపోదు. భయభక్తులు అని అంటే వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉండమంటే ఉపవాసాలు కూడా ఉంటాము, చర్చికి రెగ్యులర్ గా వస్తాం, ఆదివారం రెగ్యులర్ గా వస్తాం. ఇదంతా పునాది అయినట్లయితే బాప్తిసం తీసుకుంటాం, బల్లారాధనల పాలు పంపులు పొందుతాము, వాక్యాన్ని శ్రద్ధగా వింటాము. ఒక ఎత్తు, ఇదొక ఫౌండేషన్, ఇదొక పునాది అని అనుకుంటే ఆ పునాది మాత్రమే కాకుండా, ఆ భాగమే కాకుండా ఇంకా ఏంటంటే నోటి మాట, మంచి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ముందు చెప్పిన అన్ని మనం ఎంత చేసినా మన మాట సరిగా లేదనుకోండి, మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, వృధానే కదా. కాబట్టి నోటి మాట అనేది, ప్రవర్తన అనేది ఒక ఇల్లు కట్టడానికి, ఒక కుటుంబం కట్టుదల లేకపోతే మంచిగా కట్టబడి ఉండడానికి కారణమవుతుంది. సామెతలు 14:1 ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుది కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుది. ఇల్లు అని అంటే గోడలు కాదు, బిల్డింగ్ కాదు. ఆ ఇల్లు ఏంటి అని అంటే మన కుటుంబం, భర్త, పిల్లలు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే మన ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఇలా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కట్టబడాలి, చక్కగా ఉండాలి అని అంటే అండి ఏం కావాలంట? జ్ఞానం కావాలి. జ్ఞానం ఏంటంటే మాట. ఏంటది? మాట. నోటి మాట, ప్రవర్తన అనేది మంచి జ్ఞానవంతురాలు, జ్ఞానం కలిగి మాట్లాడిద్దండి, జ్ఞానం కలిగి ప్రవర్తించిద్దండి అని చెప్పడానికి కారణమవుతుందన్న. కాబట్టి నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. మాటల ద్వారానే మన ఇంట్లో ఒక ప్రశాంతతను తీసుకురాగలుగుతాం. ఇల్లు కట్టే స్త్రీ, కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే తన నోటి మాటను బట్టే ఆ ఇంట్లో ఏదన్నా వాతావరణం వేరుగా ఉంటే తన మాటతోనే ఏమవ్వచ్చానంటే శాంతిని చేకూర్చొచ్చు. మృదువైన మాట కోపమును ఏం చేసిద్దంట? చల్లార్చిద్దంట. కోపపడే భర్త, కోపపడే పిల్లలు ఉన్నట్లయితే
మన నోటి మాటే ఆ చల్లార్చింది, మృదువైన మాట చల్లార్చింది. ఇల్లు కట్టబడాలి అని అంటే ఏదండి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? నోటి మాట. మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నా కూడా ఈ టంగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోటి మాట, అలాగే ప్రవర్తన, మంచి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఆమె నాలుకపై కృపావాక్యం ఉంటుంది. ఏ వాక్యం ఉంటుంది చెప్పండి? కృపావాక్యం. ఈరోజు దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తుంది. ఇల్లు కట్టే స్త్రీ యొక్క లక్షణాలు, ఇల్లు పడగొట్టే యొక్క స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పునాది చాలా ప్రాముఖ్యమైనది. అదొక్కటేనా? కాదు. నోటి మాట, ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. అండి ప్రవర్తన విషయంలో అంటే కోపము, కలహము ఇలా ఇంటిని ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది కదా. కానీ ఆ సమయంలో మన ప్రవర్తన కోపముతో, కలహాలతో కాకుండా నెమ్మదిని కలిగించే ప్రవర్తన, ఓదార్పు లేకపోతే ఆదరణ కలిగించటం లేదా ఓర్పు కలిగి ఉండటం, ఆ స్వభావం కుటుంబాన్ని ఐక్యపరుస్తుంది, శాంతపరుస్తుంది, నెమ్మదిని కలుగజేస్తుంది. మాటతో పాటు ఓర్పుతో పాటు ఆ ఆ కుటుంబానికి నెమ్మది కలిగించే, ఓదార్పును కలిగించే స్థితి, స్వభావం ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ఏం కలుగజేస్తుంది చెప్పండి? శాంతిని కలుగజేస్తుంది, నెమ్మదిని కలుగజేస్తుంది. కాబట్టి కుటుంబం కట్టే స్త్రీగా మనం ఇక్కడ ఉన్నాం కదా, తల్లులుగా, భార్యలుగా, ఇల్లాలుగా మనం ఉన్నాం. కాబట్టి నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది, ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే ఇల్లు కట్టబడుతుంది. తర్వాత మన బైబిల్లో మనం చూసుకుంటే ఆదర్శవంతమైన స్త్రీలు ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పుకుంటున్న ఈ కుటుంబం కట్టబడే స్త్రీని గురించి చెప్పుకుంటున్న ఈ ఉదాహరణలో ఆదర్శవంతమైన స్త్రీలు ఉన్నారు. ఎవరంటే మనకు తెలుసు, రూతు. ఎవరు? రూతు. భర్త చనిపోయాడు. కానీ తన అత్తయ్యతో తను ఏం చేసిందంటే హత్తుకొని, తన అత్తతో పాటు తన అత్త నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకొని ఆ కుటుంబంలో తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది. మోయాబీయురాలైన స్త్రీ. మోయాబీలంట చాలా అహంకారులని యెషయా గ్రంథంలో మనము చూస్తాము. మోయాబీల లాంటి అహంకారులైనటువంటి వారిలో ఈ స్త్రీ మోయాబీయురాలైన ఈ రూతుకి ఈ విధేయత ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ లోబట్టం ఎక్కడి నుంచి వచ్చిందో, సత్ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చిందో గాని నిజంగా రూతును మనము ఆదర్శవంతమైన స్త్రీగా, కట్టే స్త్రీగా, కుటుంబాన్ని చక్కగా అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి విధవ స్థితి అయినా, భర్త లేకపోయినా, దేవుడి స్తోత్రం చెప్పండి, భర్త లేకపోయినా స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రంగా ఆమె ఉండలేదండి. స్వతంత్రకరమైన జీవితాన్ని జీవించలేదు, కానీ ఒక కట్టుబడి కలిగిన జీవితం జీవించింది, లోబడి జీవించింది. తన ఇష్టానుసారంగా స్వేచ్ఛానుపరురాలుగా జీవించలేదు, కానీ తను అత్త ఎడల భయభక్తులు కలిగి తన అత్త యొక్క గౌరవప్రదంలో తాను నడిపించబడుతూ తను ఎలా ప్రవర్తిస్తా ఉంది వాళ్ళంతా అలాగనే ఈమె కూడా ప్రవర్తిస్తూ చక్కగా జీవించింది. హల్లెలూయా. అలాగా ఆదర్శవంతమైన స్త్రీలలో రూతు పేరుకెక్కింది, చరిత్రకెక్కింది. దేవుడు రూతు జీవితాన్ని ఆశీర్వదించాడు. రూతు చరిత్రను, కథను మార్చేశాడు. హల్లెలూయా. చెప్తామా? సంతోషంగా చెప్తామండి. కట్టబడుతున్నటువంటి స్త్రీల లక్షణాల్లో ఏమీ లేకపోయినా, తనకి ఇల్లు వాకిలి సరిగా లేదు, రూతుకి జీవితం పచ్చగా లేదు, విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీలు రోడ్డు మీద నడిస్తే ఎలా మాట్లాడుకుంటారో మనకి తెలుసు. శుభకార్యాలకు రానీరు కదండి, సంతోషకరమైన వాటిల్లో వారిని పాలు పంపులు పొందనివ్వరు, ఎన్నో మాటలు మాట్లాడతారు. అలాంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి పరిస్థితుల్లో రూతు ఉన్నప్పటికీ కూడా తాను దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చింది. ఇశ్రాయేలీల మధ్యలో తన సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ వచ్చింది. మోయాబీరాల యొక్క స్వభావం ఏది, మోయాబీల స్వభావం ఏది కూడా అక్కడ ప్రదర్శించబడనీ లేదు. ఇశ్రాయేలీల స్వభావం కంటే ఎక్కువైన స్వభావంతో ఆమె జీవితాన్ని జీవించింది. అక్కడ పరిస్థితులన్నిటికీ చాలా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తాను
ఏదోనండి ఒక నమ్మకం ఆమెలో దొరికింది, ఆమెలో కలిగిందండి. హల్లెలూయా. రూతు పట్ల నమ్మకం కలిగింది. ఆ రూతు నయోమి పట్ల నమ్మకం కలిగింది. నయోమిని నమ్ముకున్న దేవుడి పట్ల నమ్మకం ఆమెకి కలిగింది. ఇందుకే తార్కాణం. హల్లెలూయా. నమ్మకత్వానికి నిదర్శనము రూతు. హల్లెలూయా. కాబట్టి రూతు జీవితం చాలా చక్కగా జీవించింది. అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులే ఎదురైనప్పటికీ కూడా చాలా అనుకూలంగా నడిచింది. దేవుడు సమస్తాన్ని అనుకూలమైన పరిస్థితులు ఆమెకి కలుగజేశాడు. రూతు జీవితాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. తను అనుకూలత లేకపోయినా తను కట్టుకుంది తన జీవితాన్ని. వాళ్ళ అత్తయ్యతో హత్తుకొని జీవించింది. ఇశ్రాయేల్ ప్రజలు జీవించింది ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో. అలా ఉండటాన్ని బట్టి తన జీవితం కట్టుకున్న దాన్ని బట్టి దేవుడు మరి ఒక నూతన జీవితాన్ని ఆమెకి ప్రసాదించాడు. హల్లెలూయా. మనకి కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇలా నమ్మకత్వం కలిగి దేవుని ఎడలను, కుటుంబం ఎడలను నమ్మకత్వం కలిగిన జీవితాలు జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన కుటుంబాల్లో నూతనమైనవి జరిగిస్తాడు. నూతనమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఒకసారి గట్టిగా ఆమెనని చెప్పండి. ఆ తర్వాత మరియను చూస్తే మరియ కూడా దేవునికి విధేయురాలు, లోబడింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. హల్లెలూయా. చెప్తాం, గట్టిగా చెప్తామా? మరియ ఎవరు? కన్య అయిన మరియ. తను కన్య అయిన మరియగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి నీ యొక్క గర్భంలో నుంచి రక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పని ఆ మాట చెప్పినప్పుడు ఆమె దానికి శ్రద్ధ వహించింది. లోకం ఏమనుకుంటుందో, అయ్యా నా తల్లిదండ్రులు ఏమనుకుంటాడు, అయ్యో నేను ఇప్పుడేనయ్యా ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైన దాన్ని నా భర్త, కాబోయే భర్త నన్ను ఏమనుకుంటాడో, ధర్మశాస్త్ర ప్రకారం నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ మాటలు ఏమీ పలకలేదు అన్న. ప్రతికూలమైన మాటలు ఏవి కూడా ఆమె నోటికి రానివ్వలేదు. ఆమె ఏమనిదంటే, అయ్యా నీ కృపకు నేను దయాప్రాప్తురాలను, నీ చిత్తమే సిద్ధించింది కాక. హల్లెలూయా. అలాగా ఆయన చిత్తానికి, ప్రభు చిత్తానికి మరియ లోబడింది కాబట్టి మరియ ప్రశంసించబడతా ఉంది. నేటికి మరియని అనేకులు సన్మానిస్తా ఉన్నారు. హల్లెలూయా. మరియ జీవితాన్ని పొగుడుతా ఉన్నారు. మరియ గర్భాన ఒక శిశువుగా యేసు ప్రభుల వారు లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన మార్గంగా మరియ నిలబడింది. ఈ రోజు దేవుడు ఈ లోకంలో మహిమపరచబడాలి అని అంటే, దేవుడు ఈ లోకంలో తన మార్గాలు ప్రజలకి బయలుపరచాలి అంటే ఆ మరియ స్థానంలో మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే టోటల్ గా ఏంటంటే ఆమె దేవుని చిత్తానికి లోపరుచుకుందండి, విధేయత చూపించిందండి, లోబడింది. అలాగే మన కుటుంబం కట్టబడాలి అని అంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి, లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఇలాంటి తత్వం కలిగి, ఇలాంటి స్వభావం కలిగి ఉంటే మన కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది. కట్టబడే స్త్రీ యొక్క స్వభావ లక్షణాలు ఇలా ఉంటాయి. చెప్తామా ఎలాగుంటాయో? మొదటిది పునాది. ఏంటండి? నేను మరలా రిపీట్ చేస్తున్నాను, మీ మనస్సులో ముద్రించుకోవాలి ఈ మాటలు. పునాది ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం కదా. అలాంటి జీవితం ఆ పునాదితో సమానం. ఒక ఇంటికి పునాది ఎంత ప్రాముఖ్యమో, నీ కుటుంబం కట్టుకోవడానికి భయభక్తులు అనే జీవితం ఉంది చూసారా, అది చాలా పునాది వంటిది. నీ కుటుంబ జీవితం మంచిగా కట్టబడాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ఇంకా ఆత్మీకంగా బలంగా ఉండాలి అని అంటే ఇంకా దేవుని ఎడల ప్రార్థించే స్త్రీగా ఉండాలి, తల్లిగా ఉండాలి, దేవునికి మొర పెట్టేవారిగా ఉండాలి. అప్పుడు సాతాను క్రియలు మన కుటుంబాలలో నెరవేర్చబడకుండా ఉంటుంది. హల్లెలూయా. సాతానుడు మన కుటుంబాలని పడద్రోయడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే భయభక్తులు కలిగి ప్రార్థించే స్త్రీలు ఇంటిని కట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకొకటి అంత మాత్రమే కాదు, భయభక్తి, చర్చికి రావటం, వెళ్ళటం, ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలో ఉంటాం అండి, పాటలు పాడటం, ప్రార్థనలో ఏకీభవించటం, ఇంత మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఏంటంట? మాట, నోటి మాట, ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. మన ఇంట్లో ఏం మాట్లాడుతున్నాం, మన ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ఇంట్లో ఎలాగా జీవిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మంచి తల్లిగా ప్రవర్తిస్తున్నావా? మంచి భార్యగా ప్రవర్తిస్తున్నావా?
మంచి మాట నీ నోటలో ఉందా? బూతులు మాట్లాడుతున్నారా? విమర్శిస్తున్నారా? మన కుటుంబాన్ని. ఇలాంటి స్వభావము దేవుడు మెచ్చడు. కానీ మంచి ప్రవర్తన, మంచి నోటి మాట కలిగిన కుటుంబం ఏంటంటే, నువ్వు కట్టుకుంటున్నావు చక్కగా, కట్టబడుతున్న కట్టే స్త్రీగా ఉన్నావు, కట్టబడుతున్న కుటుంబంగా ఉంది నీ కుటుంబము. దేనిని బట్టి అమ్మా? డబ్బుని బట్టి కాదు, మనం సంపాదించే స్థితిని బట్టి కాదు, మన నోటి మాటని బట్టి, మన ప్రవర్తనని బట్టి మన కుటుంబము కట్టబడుతుంది. రెండు చేతులెత్తి మీరు ఏకీభవిస్తే స్తోత్రం చెప్పండి. ప్రాముఖ్యమైనది ఏంటంటే, కోపము కలహాలు మన కుటుంబాన్ని లేదా మన ఇంటిని పాడు చేస్తాయి అని చెప్పుకున్నాం కదా. ఏంటండి కోపము కలహాలు అంటే ఏంటి? తగాదాలు, వివాదాలు, గొడవలు. ఈ కోపము గొడవలకు కారణమవుతుంది, కోపము కలహాలకు కారణమవుతుంది. కోపం అంటే మంచిదా చెప్పండి? కోపము చాలా పాపం. కోప్పడి మీరు మానుకోరు, మనం మానుకోము. ఆ కోపము పాపము చేసేంతగా, కలహాలకి పోయేంతగా, కొట్టేంతగా, ఏంటి ఇంకా ఏదో ఇక నిర్ణయాలు మారిపోతాయి. డైవర్స్ దాకా వచ్చింది అంటే విడాకుల దాకా వెళ్ళిపోయింది. కోపం అనేది అది దేవుని దృష్టిలో నీతిని నెరవేర్చదు, దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడుడి గాని పాపము చేయొద్దని. కానీ కోపపడండి అని చెప్పాడు కదా అని కోపపడి రోజులు కోపం పెట్టుకొని రోజులు నువ్వు కోపముతో ఆవేశముతో జీవిస్తే అది దేవుని దృష్టిలో ఏమైపోతుంది చెప్పండి? ఎంత ప్రార్థన చేసినా అది పాపం కిందనే, దేవుని నీతి నెరవేర్చబడదు. ఆ కోపము కలహాల దాకా పోతుంది. ఆ కలహాలు కాస్త పోరాడేదాకా వెళ్తుంది. భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, అత్తమామలతో పోరాటం, ఇరుగు పొరుగు వారితో పోరాటం కొంచెంతో ఆగదు. పోరాటం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఫైటింగ్ కదా. కాబట్టి కోపము ఇంటిని ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. మీరేం మౌనంగా ఉన్నారు? పాడు చేస్తుంది. కాబట్టి కోపము కలహాన్ని, ఇంటిని నాశనము చేస్తుంది. తన కోపమే తన కోపమే తన శత్రువు కదా. కాబట్టి మరి కోపముని మనం ఏం చేసుకోవాలి? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము అని వాక్యం చదువు. కోపాన్ని ఏం చేసేయాలా? మానేసే మంచిది. హల్లెలూయా. ఒకటి మాని ఇది ఒకటి మానకపోతే కూడా దేవుడు ధర్మశాస్త్రం ఒప్పుకోదు. హల్లెలూయా. కాబట్టి కోపము కలహము ఇంటిని ఏం చేస్తుంది? కడుతుందా? పడేస్తుంది. కాబట్టి ఇంటిని కట్టుకోవాలంటే కోపాన్ని ఏం చేసుకోవాలా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిగ్రహించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆ నిగ్రహపు ఆత్మను మనకి ఇచ్చాడు కదా. నిగ్రహించుకోవాలి. కోపాన్ని అణచేస్తే నోటి మాట కూడా అణిగిపోతుంది. ఆ కోపంలో నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు కదా. అందుకని కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మాట కూడా ఏమైపోద్ది? ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోద్ది. కాబట్టి కోపము కలహము ఇంటిని పాడు చేసేది. మనకెందుకు? మన ఇల్లు బాగుండాలనే కదా, సుఖంగా ఉండాలనే కదా, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం నవ్వుతూ మంచిగా ఉండాలి అని అంటే ఏం మానుకోవాలి చెప్పండి? ముందు మనం మానుకోవాలా. మనం మానుకుంటే మన పిల్లలు మానుకుంటారు, మన భర్తకు కూడా కోపము పోయిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదర్శవంతమైన స్త్రీలు ఎవరండి? ఆదర్శవంతమైన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. ఇందుకు కారణంగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే రూతు, మరియా, ఇంకా ఎస్తేరు, చాలా మంది స్త్రీలు దేవుల్లో భయభక్తులు కలిగి తమను తాము కట్టుకుంటూ తన కుటుంబాలని కూడా కాపాడుకున్నారు. తమ కుటుంబాలకి ఆశీర్వాదకరమైన నిలయాలుగా మారిపోయారు. హల్లెలూయా. మన కుటుంబాన్ని కూడా అలాగా కట్టుకుంటే మన కుటుంబాలు మన ద్వారా ఆశీర్వదించబడతాయి. మన పిల్లలు తరతరము దీవించబడుతుంది. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? కళ్ళు తెరిచి స్తోత్రం చెప్పండి. మన చేతుల్లోనే ఉంది మన ఆశీర్వాదం, మన కుటుంబం యొక్క ఆశీర్వాదం. మీ నోట్లోనే ఉంది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. మరి
కట్టే స్త్రీలంగా ఉన్నామా లేదా పడగొట్టే స్త్రీలంగా ఉన్నామా మనం ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఏ ఉమెన్ కెన్ బిల్డ్ ఏ హోమ్, ఒక ఇంటిని ఒక స్త్రీ కట్టగలదు. హల్లెలూయా. అండ్ షీ కెన్ డెస్ట్రాయ్, ఆమె కూల్చును కూడా కూల్చదు. పడేయాలన్నా కట్టేయాలన్నా ఎవరి చేతిలో ఉందో తెలుసా? మన చేతిలో ఉంది. నా చేతిలో ఉంది అని చెప్పండి. ఏంటి నీ చేతిలో ఉంది? పడేయాలన్నా అంటే నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తిగా కాదా కుటుంబంలో? నేను చాలా ముఖ్యమైనది అన్నా కాదా కుటుంబంలో? నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి కుటుంబానికి. హల్లెలూయా. కాబట్టి పడేయాలన్నా లేకపోతే కట్టాలన్నా కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది కుటుంబంలో. ఆమేన్. హల్లెలూయా. ఎలా నిలబెట్టగలగాలి కుటుంబాన్ని? ఎలా నిలబెట్టగలం? నోటి మాటతో ఒక ఇంటిని నిలబెట్టగలము అని వాక్యం సాధిస్తుంది. హల్లెలూయా. ఈ నోటి మాటతో నీ ఇంటిని నిలబెట్టగలవు. ఏదన్నా తేడాలు ఉన్నాయి అనుకోండి, ఒక మంచి మాటతో నువ్వేం చేయగలవు? కుటుంబాన్ని పెట్టగలవు. ప్రేమ, నోటి మాటతో ప్రేమతో కుటుంబాన్ని నిలబెట్టగలమండి. లేకపోతే కూల్చేస్తాం. కాబట్టి ఇల్లు కట్టే స్త్రీ ద బిల్డర్ అంటారు. బిల్డర్ మనకి తెలుసు కదా, బిల్డర్. దీని బిల్డర్ ఎవరు? భలే కట్టాడు ఇల్లు అని అంటాం. అలాగే మన కుటుంబానికి బిల్డర్ ఎవరో తెలుసా? చెప్పాలి. నేనే అని చెప్పండి. బిల్డర్వి నువ్వే. హల్లెలూయా. బిల్డర్వి నువ్వే. నీకు తెలియదు కానీ, నీకు తెలియకుండానే నీ భర్తకి తెలియకుండా ప్లాన్లు వేస్తా ఉంటావు. నీ భర్తకి తెలియకుండానే ఏవేవో చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటావు కదా. బిల్డర్వి నువ్వే. అయితే నీ నిర్ణయాలు, నీ ప్లాన్లు సరైనవిగా ఉంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే కొమ్మ ముంచిద్ది. ఏమైంది? కొమ్మ ముంచిద్ది అనమాట. భర్త సహకారం లేకుండా ఏ సలహా మనము తీసుకోకూడదు. భర్త అనుమతి లేకుండా ఎవరిని మనం నమ్మకూడదు. మోసపోయి మునిగిపోతాం. కాబట్టి ఎవరు స్త్రీలంగా మన సొంతంగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సలహా ఇవ్వాలి, భర్త నిర్ణయం చేస్తాం. హల్లెలూయా. ఒకవేళ అంత కెపాసిటీ భర్తకి లేనప్పుడు నిర్ణయించే ఆ శక్తి మనకి ఇస్తాడు భర్త. నువ్వే చెప్పు ఏదో ఒకటి, నాకు అర్థం కావట్లే ఏం చెయ్యాలో అన్నప్పుడు నువ్వు ఒక మంచి నిర్ణయము నీ భర్తతో కలిసి తీసుకుంటే అది సక్సెస్ఫుల్ అయ్యింది. హల్లెలూయా. నీకు ఇష్టమైతే స్తోత్రం చెప్పండి. కొందరు చెప్పలేదు, ఇష్టంగా లేదు కావు. నా సొంతంగానే నేను తీసుకుంటా నిర్ణయం అంటావా? అలా సొంతంగా తీసుకునే నిర్ణయం ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, చాలా కుటుంబము, పిల్లలు అందరూ ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ప్రభు కృప మనకి సహాయం చేయనుగాక. బిల్డర్ గా ఉండటానికి దేవుడు నీకు ఆ శక్తినిచ్చాడు. ఇల్లు కట్టడానికి లేకపోతే కుటుంబాన్ని కట్టడానికి దేవుడే ఆ సామర్థ్యతను స్త్రీకి కలుగజేశాడు. ఓర్చుకోగలిగే శక్తి, పిల్లల్ని సముదాయించే శక్తి, సామర్థ్యత ఎవరికి ఉందో తెలుసా? స్త్రీకి ఉంది. భర్త అన్ని మన మీదే వదిలేస్తాడు కదండి. పిల్లల్ని కూడా సముదాయించే స్థితి కూడా పిల్లల్ని మనకే వదిలేస్తాడు. నా వల్ల కాదు అంటాడు. అది ఆయన చేతకానితనం కాదు. హల్లెలూయా. నువ్వు చేతకాని వాడివి అంటానికి వీలు లేదు. అందుకు భర్తలు అన్ని కొన్ని చేయలేనివి ఉన్నాయి, అవి చేయలేరు కాబట్టి వాళ్ళు చేతకాని వాళ్ళని కాదు. దేవుడు నిన్ను భర్తకి భార్యగా జతకు వచ్చింది ఎందుకనంటే నువ్వు కూడా చేయగలిగే శక్తి దేవుడు నీకు ఉంచాడు కాబట్టి. ఆయన చేయలేనివి నువ్వు చేయగలవు, నువ్వు చేయలేనివి ఆయన చేయగలడు. ఇద్దరు కూడి నడిస్తే హల్లెలూయా గొప్ప కార్యం ఉంటది అక్కడ. దేవుని ఇల్లు లేకపోతే మీ ఇల్లు చక్కగా కట్టబడుతుంది. దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆమెనే చెప్తా. ఆయన చేయలేడు కొన్ని, నువ్వు చేయగలవు కాబట్టి నువ్వే చూసుకో అన్నప్పుడు ఆ శక్తి సామర్థ్యత ఆ స్త్రీలో ఉంది, నీలో ఉంది అని అర్థం. ఆ సామర్థ్యతతో నువ్వు నీ కుటుంబ బరువును, బాధ్యతను తీర్చగలగా. హల్లెలూయా. ఇష్టమైతే స్తోత్రం చెప్పండి. దేవుడు కుటుంబ బాధ్యత బరువులు ఇచ్చాడు. దీని నుంచి మనం పరిగెత్తి పారిపోయే
పిడికిలాగా మనల్ని దేవుడు చేయలేదు. దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు నీకు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే నీ బరువును బాధ్యతను నువ్వు చక్కగా వాగ్దానాలతో, వాక్యముతో, దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ బలముతో కొనసాగించగలవన్న ఉద్దేశంతో. హల్లెలూయా. నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మశక్యంగా లేవా? దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, అండ్ దేవుని సన్నిధి, సహాయం, తోడు, ఆయన సహకారం, పరిశుద్ధాత్మ శక్తి మనకెందుకు ఇవ్వబడింది? భక్తితో పాటు ఈ జీవ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కూడా శక్తినిస్తుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదండి, భౌతికంగా మనం చక్కగా నడుచుకోవటానికి కూడా ఆయన శక్తి సంపన్నతలు మనకి సహాయకరంగా ఉంటాయి. హల్లెలూయా. నువ్వు వినియోగిస్తే, నీ కుటుంబంలోనికి ఆయనను అనుమతిస్తే, నీ భౌతిక సంబంధమైన వాటి విషయాలలో నువ్వు అనుమతిస్తే, దేవుడు నీ కుటుంబ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీ బరువులు, బాధ్యతలు అన్నిటినీ ఆయన వహిస్తాడు. వాక్యము, వాగ్దానం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? వాక్యము, నా వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉందండి. పాపము నుంచి విడిపించే శక్తే వాక్యానికి ఉంటే ఆశీర్వదించడానికి శక్తి లేదంటారా? హల్లెలూయా. వాక్యంలో అంత పవర్ ఉంది. అందుకే వాక్యంని గట్టిగా మనము పట్టుకోవాలి. వాక్యము శక్తి కలిగినది రక్షించడానికి, అలాగే ఆశీర్వదించడానికి కూడా వాక్యానికి శక్తి ఉంది. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. వాగ్దానం, వాగ్దానంతో కూడిన వాక్యాలు ఎన్నో ఈ భౌతికంగాను, ఆత్మీకంగాను ఈ దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతుందని పేతృపత్రికలో ఉంటుంది. కాబట్టి దుష్టత్వం నుంచి, కీడు నుంచి తప్పించే వాక్యము నీ కుటుంబంలో నువ్వు అనుమతిస్తే, దేవునికి నువ్వు కనుక నీ కుటుంబాన్ని అప్పగిస్తే, దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. ఆ బరువులు, బాధ్యతలు తీర్చడానికి, ఆ మొయ్యటానికి ఆయన శక్తి సామర్థ్యతనిస్తాడు. అయితే నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. ఓకేనా? నీ చింతన ఏం చేయాలి? నీ బాధను ఏం చేయాలి? నువ్వే చూసుకో ప్రభువా. మీ ఆయన, నీ భర్త నీ మీద వేస్తే నువ్వు దేవుని మీద వేయాలా? హల్లెలూయా. అంతేగాని కొనకూడదు, సనకూడదు. కాబట్టి బిల్డర్ స్త్రీ ఎవరండి? బిల్డర్ చెప్పాలా? బిల్డర్ అన్నమాట. ఇల్లు కట్టే స్త్రీ అన్నమాట. బిల్డర్ అంటే ఇల్లు కట్టేవాడు, ఇల్లు కట్టువాడు, ఇల్లు కట్టే స్త్రీ. హల్లెలూయా. ఏ ఇల్లు? కుటుంబం అనే ఇల్లు. ఒకవేళ మేస్త్రి ఇల్లు కడతాడేమో గాని ఆ ఇంట్లో నివసించే స్త్రీ మాత్రం కుటుంబాన్ని ఎంత మంచి ఇల్లు కట్టుకో, కానీ నీ కుటుంబం మాత్రం చక్కగా కట్టుకోవాలి. హల్లెలూయా. తర్వాత డెస్ట్రాయర్ పడగొట్టే స్త్రీ ఏంటండి? స్త్రీ కూడా ఏం చేసిద్ది? పడగొట్టే స్త్రీలు ఉంటారు. అంటే ఎలాగా? పడగొట్టే స్త్రీ స్వభావం ఎలా ఉంటది? పడగొట్టే స్త్రీ లక్షణం ఎలా ఉంటది? తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? చెప్పు, ఏదో వింటాం వెళ్తాం అన్నట్టుగా ఉన్నారు. పడగొట్టే స్త్రీ ఎట్లాగా పడగొట్టింది? సన్నుగుతూ, గొనుగుడు మహా డేంజర్. ఇశ్రాయేల్ అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏంటి? సన్నుగుడు, గొనుగుడు. సంహార దూత వచ్చి సంహరించింది వాడిని. అంటే పాపములో భయంకరమైన పాపము ఏంటయ్యా అంటే సన్నుగుడు, గొనుగుడు. అది లేదు, ఇది లేదు అంటారు. సన్నుగుడు అంటే అదనమాట. ఏ సంపాదించావు, ఏ తెచ్చిపెట్టావు, ఇన్నాళ్ళు నువ్వు చేసావే, ఏ సంపాదించా, ఆ ఎదురింటోళ్ళు చూడు, ఆ పక్కింటోళ్ళు చూడు, ఈ టాలీలు వేసుకుంటాం అనమాట. ఆడవాళ్ళు ఎక్కువ, స్త్రీలు పోల్చుకుంటా ఉంటాం ఇతరులతో. వాళ్ళ భర్తలతో పోల్చి భర్తని అవమానపరుస్తాం. ఇతరుల భర్తలతో పోల్చి మాట్లాడటం వల్ల, ఆయనను కించపరచడం వల్ల అక్కడ ఏమవుతుందంటే గొడవలు స్టార్ట్. ఆ గొడవలు కాస్త సమాధానాన్ని స్మాష్ చేస్తాయి, నాశనం చేస్తాయి, ప్రేమని దూరం చేసింది. వారి మధ్యలో ప్రేమకు వేటలు పారుతాయి.
ప్రేమలు దూరం అయిపోతాయి, శాంతి కొరువైపోయింది. నువ్వు ప్రార్థనకు వస్తావే గాని, విశ్వాసం కలిగి ఉంటావే గాని, నీ మనసు అంతా కూడా ఏమైపోతా ఉంటది చెప్పండి? వాటి మీదే ధ్యాస ఉంటుంది, ఇంటి మీదే, ఆ గొడవల మీదే. నువ్వు కాన్సన్ట్రేషన్ గా దేవుడి సన్నిధిలో ఆత్మీకంగా నిలబడలేవు, ఆత్మలో నిలబడలేవు. శరీరమే పనిచేస్తుంది, ఆలోచనలు నీ మీద దాడి చేస్తా ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆలోచనలను తప్పించుకోలేకుండా ఆలోచనలు కూలిపోతా ఉంటావు. మనశ్శాంతి నీకు ఉండదు. వాక్యము కూడా నీ హృదయంలోనికి దూరదు, వెళ్ళదన్నమాట. నిన్ను నీవు కొలాప్స్ చేసుకోవటమే కాదు, పడేసుకోవటమే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తా ఉంటావు అంటే నీకు తెలియకుండానే పడేస్తా ఉంటావు. అందుకని సనుగుడు, గొనుగుడు, ఇతరులతో భర్తని కానీ పిల్లల్ని కానీ కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తూ అంటే పోలుస్తూ అలాగ నువ్వు ఉండటం వల్ల నువ్వేదో వాళ్ళనేదో చేస్తున్నావు అని కాదు, పడేస్తున్నావు నీకు తెలియకుండానే. ఒకవేళ అలాంటి తత్వం ఏమంటే, పడగొట్టే స్వభావం ఏమైనా ఉంటే ఈ సందేశం ద్వారా ఈ బేతేలు సహవాసంలో మేలు పొందుకుందుముగాక, ప్రయోజనాన్ని పొందుకుందుముగాక. పడగొట్టే స్త్రీలుగా కాకుండా కట్టే స్త్రీలుగా ఈ దినాన్ని దేవుడు బలపరచును గాక. అంటే మేము పడగొట్టే వాళ్ళమా అని అట్లా నెగిటివ్ గా తీసుకోవద్దు వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పడగొట్టే స్త్రీ యొక్క స్వభావ లక్షణాల్లో ముఖ్యమైనది, బహు భయంకరమైనది ఏంటంటే సనుగుడు, గొనుగుడు, ఇతరులతో పోల్చటం. భర్తని గాని పిల్లల్ని గాని, ఆ పిల్లల్ని ఏదో వాడు చూడు ఎలా చదువుతున్నాడు, ఆ పిల్ల చూడు ఎలాగో, ఇట్లాగా పోల్చి పిల్లల్ని కించపరిస్తే వాళ్ళు ఏమైపోతుంటారు? వాళ్ళు కూడా నిరాశపడిపోతుంటారు. వాళ్ళ ముఖాలు మన తల్లిదండ్రులకి చూపించుకోలేరు, సిగ్గుపడతారు. కానీ వాళ్ళని బలహీనతను తెలుసుకొని ఆ బలహీనతను బట్టి వారిని కించపరచకుండా వారిని ఏం చేయాలి చెప్పండి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లా, నాకైతే ఎలా చూస్తున్నారు, చాలా సీరియస్ గా చూస్తున్నాను. అంటే మీరు చాలా శ్రద్ధగా వింటున్నారని అర్థమవుతుంది. హల్లెలూయా. చెప్దామా దేవుని స్తోత్రం అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారని అర్థమవుతుందిలే. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడం తప్పేమి, దేవుడు పరీక్షిస్తాడు, మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి కదా. కాబట్టి సనుగుడు, గొనుగుడు, ఈ సనుగుడు గొనుగుడు వల్ల గొడవలు ఏంటండి? గొడవలు పడుతూ ఉంటాం. ఇంకా కుటుంబం రోజు కూడా ఏమవుతా ఉంటది? గొడవలతోనే కాపురం జరిగిపోతా ఉంటుంది. దానివల్ల మన బిడ్డలు డిస్టర్బ్ అయిపోతా ఉంటారు, మన పిల్లల చదువులు డిస్టర్బ్ అయిపోతా ఉంటారు, మన పిల్లల భవిష్యత్తు డిస్టర్బ్ అయిపోయింది. తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన వారు కుటుంబానికి. అందులో తల్లిగా, స్త్రీగా, ఇల్లాలుగా మనం చాలా ముఖ్యమైన వారం. హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం అంటే సనుగుడు దానితో కాపురం చేయడం కంటే పురుషుడంట అరణ్య భూమిలో నివసించడం మేలు అని ఉంటుంది. చూడండి 21:19. సామెతలు చెప్పండి, గట్టిగా చదవండి. ప్రాణము విసిగించు జగడగొండి గానితో కాపురం చేయటం కంటే హల్లెలూయా. ఎవరు నివసించటం? భర్తలంట. ఎక్కడ నివసించడం మేలు? అయ్యో పాపం కదా. ఎవరితో కాపురం చేయటం కంటే ఎంత పెద్ద పేరు పెట్టారో చూడండి బైబిల్. పరిశుద్ధాత్ముడు అలాంటి స్త్రీకి ఎలాంటి పేరు పెట్టాడు? జగడగొండి. అంటే ఎప్పుడు జగడాలి. భర్త ఇంట్లోకి వచ్చాడంటే రెడీగా కాసుకొని ఉంటారనమాట. ఇల్లు కట్టబడాలంటే భర్తకి చక్కగా మంచినీళ్ళు ఇచ్చి, బాగా అలసిపోయినట్టున్నావు, చాలా పని ఈరోజు ఎక్కువైనట్టుంది, నడులు చెప్పులా వేడి వేడి నీళ్లు పెట్టి మంచిగా పోసుకో స్నానం అని చెప్పని స్నానానికి నీళ్ళు ఇచ్చే తల్లులు ఉంటారా? ఉంటే దేవుని స్తోత్రం.
నొక్కి కాళ్ళు నొక్కి మంచిగా పని చేసి వచ్చాడు కదా, కాళ్ళు నొక్కుతూ అప్పుడు నీ అవసరాలు చెప్పు. మరి ఇంట్లో ఇవి లేవు అవి లేవు అని చెప్పావనుకో, అప్పుడు ఆయన చల్లగా తెస్తాడు నీకు. రాగానే అది లేదు ఇది లేదు అని చెప్పంటే ఇంకా ఆయనకి ఇసుగు కొట్టి ఏదో అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? ఏం భలే సంపాదించావులే అయ్యా, భలే తెచ్చి పెట్టావులే అయ్యా, ఇంకా ఏవేవో మాట్లాడేస్తావు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇట్లాగా 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 మనం ఉంటా ఉంటే మన ఇల్లు కట్టబడిద్దా? సంతోషం ఉంటది అక్కడ. భార్య భర్త అంటే ప్రేమ సంతోషం కదండి, ఆప్యాయతలు ఇవి ఇంకెప్పుడు ఎప్పుడు కనబడతాయి? కాబట్టి జగడగొండి దానితో ప్రాణము విసిగించే జగడగొండి. మళ్ళీ ఏంటి? ప్రాణం విసిగిపోయే విసిగించే భార్యలు ఉన్నారంట. మరి స్త్రీలు పడగొట్టే స్త్రీలలో మరి ఒక స్త్రీ ఎవరంటే ప్రాణాలు విసిగించే సనుగుడితో, మరి గొనుగుడితో, గొడవలతో, ఇంకా కలహ ప్రియులుగా అంటే గొడవలు చేస్తూ ప్రాణాలు విసిగించి జగడాలు ఆడుతూ ఉంటే దానితో కాపురము చేయుట కంటే ఎక్కడుంటే మేలంట అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సాక్ష్యం మనం పొందుకోకుండా ఉండుము గాక. అందరు చెప్పలేదు అంటే ఏమనుకుంటున్నారు? మరి ఏం తీర్మానం చేసుకుంటున్నారు? హల్లెలూయా. అలాగా భర్తని పిల్లల్ని తక్కువ చేసి ఇతరులతో పోల్చి మాట్లాడుతూ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేతులారా కుటుంబాన్ని పడగొట్టుకునే దానికన్నా ప్రార్థించి చేతగాని, ఒకవేళ భర్త చేతగాని వాడు ఒకవేళ అనుకుంటే దేవుని చేతులకు అప్పగించి నీకు చేతవు కదా, చేతొచ్చు కదా అంటే ఆయన చేత కాలేదంటే నీకు చేతవు అవుతుందనే కదా అర్థం. నీవు భారం వేసుకొని ప్రేమ కలిగి నీ కుటుంబం బరువు బాధ్యతను చక్కగా నిర్వర్తించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కానీ తక్కువ చేయకూడదు, భర్తని విలువగానే ఎంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టబడాలి అంటే ఆయన శిరస్సు కాబట్టి ఇంటికి పురుషుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు కదా. ఆయన్ని గౌరవించి ఆయన్ని ఎలాంటి వాడైనా ప్రేమించి గౌరవించి విధేయత చూపిస్తూ నువ్వు చేయవలసిన బాధ్యతలు చేయగలిగితే దేవుడు నిశ్చయంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ భర్త కొంచెము జీతము తీసుకొచ్చి ఇచ్చిన అది చక్కగా ఆశీర్వదిస్తాడు. అది ఎక్కువైనదిగా చేస్తాడు. హల్లెలూయా. తక్కువే జీతం తక్కువే అయినా, కూలి తక్కువే అయినా కానీ ఎలా దీవిస్తాడంటే ఎక్కువగానే ఆశీర్వదిస్తాడు. ఆ కొంచెంలోనే సంతోషంగా జీవింపచేయడానికి కారణమైంది, జీవించడానికి ఆయన కృపనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి చేతులారా పాడు చేసుకోకుండా మన కుటుంబాలను పడగొట్టే స్త్రీలుగా ఇలాగా ఈ స్వభావాలతో మనం ఉండకుండా కట్టే స్త్రీలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్ని కాకపోయినా కొన్ని 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 ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా మనలో, అన్ని ప్లస్ ఉండవు, కొన్ని మైనస్లు ఉంటాయి మనలో. ఆ మైనస్ ని ఈ రోజు మధ్యాహ్నం తీసేసుకుందాము గాక. గట్టిగా చెప్దామా? అలాగనే ప్రార్థన విశ్వాసము అంటే ఆత్మీయ జీవితము ఇంటికి నిజమైన పునాది. ఆత్మీయ జీవితం ఇంటికి నిజమైన పునాది. కట్టే స్త్రీకి ఇలాంటి పునాది ఉంటది, కానీ పడగొట్టే స్త్రీకి ఏమాత్రము కూడా ఆత్మీయ జీవితము ఉండదు, ఆత్మీయత ఉండదండి. పడగొట్టే స్త్రీ ద డెస్ట్రాయర్. అలాగే ఓర్పు. హల్లెలూయా. ఓర్పు లేకపోతే ఆ ఓర్పు వలన గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అవుతాయి. హల్లెలూయా. ఓర్పు చాలా, అది కూడా సంతోషంగా ఓర్చుకోవాలండి. దేవుడు యేసుప్రభుల వారు సిలువని ఎలా మోసారు? సంతోషంగా ఓర్చుకున్నాడు ఆయన మన కోసం. సర్వ లోక పాపాలను ఆయన మోయటానికి ఆయన ఎంత సహించాడంటే, ఎలా సహించాడంటే సంతోషంగా, ఇష్టపూర్వకంగా. నీ కుటుంబాన్ని కూడా, మన కుటుంబాన్ని కూడా ఇష్టపూర్వకంగా సంతోషంగా భరించడానికి దేవుడు అటువంటి కృపనిచ్చును గాక. నీ కుటుంబాన్ని నా కుటుంబం అని సంతోషంగా నువ్వు అంగీకరించు. ఇది నా కుటుంబం, ఇది నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలు, దేవుడిచ్చిన భర్త,
అని నువ్వు సంతోషంగా అంగీకరిస్తే అక్కడ ఓటమి ఉండదు. పచ్చడి మెతుకులైన మాంసము కంటే కూడా మాంసం తినేటప్పుడు ఎంత సంతోషం కలిగిద్దో అంతకంటే అధికమైన సంతోషం నీ ఇంట్లో ఉంచుతాడు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగా సంతోషంగా ఓర్చుకో. ప్రతి ఇంటికి కావాల్సింది ఏంటో తెలుసా? ఫ్రిడ్జ్ కాదు. ప్రతి ఇంటికి కావాల్సింది ఇప్పుడు ఏసీలు కావు. ప్రతి ఇంటికి ఉన్నా లేకపోయినా ఉండాల్సింది ఓర్పు. చెప్పే నాకు, వింటున్న మీకు, మనందరికీ, ఈ వీడియోలో చూస్తున్న వారందరికీ కూడా హల్లెలూయా. మనందరికీ ఏం కావాలి? ఏమున్నా లేకపోయినా మన ఇంట్లో ఫర్నిచర్ ఉండనివ్వండి, మన ఇంటి మీద కప్పు, మంచి స్లాబ్, సీలింగ్ ఉండకపోనియండి, ఏది ఉండాలా? ఓర్పు ఉండాలండి. హల్లెలూయా. ఓర్పు వల్ల గొప్ప ద్రోహ కార్యములను ఆపివేస్తాం. ఓర్పు వల్ల మన కుటుంబాలు చక్కగా కట్టుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకుందాము, ఏదన్నా మన కుటుంబంలో ఒత్తిడిలు వచ్చినప్పుడు, కొన్ని కలహాలు బీభత్సంగా వస్తే గనక వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంగా నిర్ణయాలకు పోవద్దు. ఆవేశపడి నిర్ణయాలకు ఏమాత్రము తీసుకోవద్దండి. రూతు తన జీవితానికి వచ్చిన పరిస్థితి పరీక్షలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అత్తని వెంబడించడానికే కదా. స్తోత్రం చెప్పండి. తన అత్త, ఏమీ లేని తన అత్త కదా, తన అత్త శూన్యమైపోయింది. తన అత్త ఎవరు? నయోమి. నయోమి జీవితం ఎండిన ఎడారైపోయింది. అయినా కూడా ఆమెను హత్తుకుందండి. నిర్ణయించుకుంది, నీతోనే వస్తా, నిన్నే వెంబడిస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. మరణం తప్ప ఏది వేరు చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. అలాగ నిర్ణయం తీసుకుంది, గొప్ప దీవెన పొందుకుంది. తొందరపడి వేరు నిర్ణయాలు, రాంగ్ డెసిషన్స్ చెయ్యొద్దు. అవి నాశనం చేస్తాయి. రాంగ్ డెసిషన్స్ విల్ మేక్ యూ డిస్ట్రాయ్ అండ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పతనం చేసేసిద్ది తప్పుడు నిర్ణయాలు. హల్లెలూయా. అంటే నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అలాంటి స్ట్రగుల్స్ ఉన్నప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటే అక్కడ అంతా నెమ్మదే, ప్రశాంతతే. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అట్లాగా ఓర్పు సంరక్షణ ద్వారా కుటుంబ అవసరాలు తీర్చబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. అలాగా కష్టపడే మనసు వృద్ధిలాగా మనకు కలిగి ఉన్నట్లయితే చక్కగా మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఇదండి, అడగొట్టే స్త్రీల స్వభావం ఎలా ఉందంటే సనుగుడు, గొనుగుడు, గొడవలు. ఇంకా ఏమని చెప్పుకున్నాము? ఇతరులతో మన కుటుంబాలను పోల్చడం, పిల్లల్ని, భర్తల్ని ఇతరులతో పోల్చి వాళ్ళని తక్కువ చేసి, అంటే నువ్వు తక్కువ చేసినట్టే, వాళ్ళని అవమానపరుస్తున్నట్టే నీకు తెలియదు. కానీ ఒకవేళ తెలియక ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడే మానేద్దాం, ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడదాం. హల్లెలూయా. ఈ కనుగుడు సనుగుడు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడదాం. ఆమెను చెప్తామా? అందరూ చూడు ఎలా ఉన్నారు, మనం చూడు ఎలా ఉన్నాము. ఇలా మానేద్దాం. ఈ నమ్మకం ఎవరిది? ఎవరి మీద? చెప్పండి, ఎవరి మీద? ప్రతి వారు కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఎవరి మీద విశ్వాసం చూపించాలి? ఇప్పుడు దేవుని బిడ్డలం అయ్యాం కదా, దేవుని పిల్లలం అయ్యాం కదా, విశ్వాసులం అయ్యాం కదా. బీరకాయ ఏదో అంటారే, నీతి బీరకాయ. కానీ బీరకాయని పిండితే నెయ్యి వచ్చిందే, నీళ్ళు వస్తాయా? నెయ్యి వస్తే ఇద్దరు ధనవంతులు అయిపోతారు. బీరకాయలు ఇంటి నిండా. పేరుకి నేతి బీరకాయ కానీ నెయ్యి ఎలా ఉండదో, పేరుకి విశ్వాసలే కానీ విశ్వాసం లేకపోతే నేతి బీరకాయలానే. కాబట్టి విశ్వాసులము మనం. ఏముండాలా విశ్వాసులు అంటే? విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలా? నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఏది లేదో అది ఉన్నట్టుగా చేస్తాడు. ఇలా నువ్వు నమ్మగలిగితే నీ కుటుంబంలో దేవుడు నువ్వు కోరినట్టుగా, నీవు చూస్తున్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ దృశ్యాన్ని మార్చుకోనండి. ఈ రోజు నుంచి మాటలు మార్చుకుందాం. ఈ రోజు నుంచి మన ఉద్దేశాలు మార్చుకుందాం. దేవుడు అధికముగా దీవించడానికి ప్రారంభించబోతున్నాడు.
ఆశించిన రీతిగా నీ కుటుంబం ఉండటానికి దేవుడు మొట్టమొదట ఆయన ఆశీర్వాదిస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు పలికే మాటలలో దీవెన ఉంచుతాడు. నువ్వు చూపిస్తున్న విశ్వాసంలో ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, పడగొట్టే స్త్రీ, నిలబెట్టే స్త్రీ, కట్టే స్త్రీ. ఏ స్త్రీగా ఉన్నామో దేవుడు మనల్ని ఆలోచించుకోమంటున్నాడు. ఒకవేళ కడుతూనే ఉన్నాము, కొన్ని కొన్ని కూలిపోయే మాటలు, కొన్ని కుటుంబాన్ని దూరం చేసుకునే, భర్తని పిల్లల్ని దూరం చేసుకునే మాటలు, స్వభావము, ఆలోచనలు ఉన్నాయే, అవి కొంచెం ఆలోచించుకొని వాటిని కూడా మానేసిస్తే సంపూర్ణమైపోతాం. మన కుటుంబాలు సంపూర్ణంగా బాగుంటాయి. హల్లెలూయా. కొంత మట్టుకు బాగానే ఉన్నామంట, కొంత మట్టుకు ఎక్కడో లోపం ఉందంట. అందువలనే మన కుటుంబాలు అణగారిపోతున్నట్టుగా, మన కుటుంబాల్లో ప్రేమలు లోపించినట్టుగా, మన కుటుంబాల్లో ఐక్యత లోపించినట్టుగా, సమాధానము ఉన్నట్టుగా ఉంటున్నాం గాని సరైన రీతిగా దేవుడు ఆశించే రీతిగా నిజమైన సమాధానం కలిగి ఉండనట్టుగా ఉంటున్నాము అని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏవేవి సరి చేసుకోవాల్సినవి ఉన్నాయో వాటిని సరి చేసేసుకుందాం, క్లియర్ చేసేసుకుందాం, చక్కదిద్దుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. మన కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి లోకంలో ఉన్న పెద్దల దగ్గర కాదండి, దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే తీరిపోతాయి. అది నీ మనస్సులోనే ఉంది, నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంది, నువ్వు తెచ్చుకునే మార్పులోనే ఉంది. హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గరికి ఒక స్త్రీ చెయ్యా, ఆయన ఎప్పుడు తిడతానే ఉంటాడు, మా ఇద్దరి మధ్య రోజు గొడవలేనయ్యా అంటే, ప్రార్థన చెయ్యయ్యా అంటే, ఆయన అన్నాడంట, ఒక సూత్రం చెప్పాడంట, నీ నోట నిండా నీళ్లు పెట్టుకోమ్మా. భర్త వచ్చే టయానికి నువ్వు నోటి నిండా ఏం పెట్టుకోవాలా? నీళ్లు పెట్టుకో, కుక్కల నిండా నీళ్లు పెట్టుకో. ఆయన తిడుతున్నప్పుడు మింగవాకు కక్కవాకు, నీ నోట్లోనే ఉండాలి ఆ నీళ్లు అన్నాడంట. అదేంటి అయ్య గారు ప్రార్థన చేయమంటే ఇలా చెప్పారంటే, ముందు ఈ పని చెయ్యమ్మా, తర్వాత నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానన్నారంట. సరే ఇంటికి వెళ్ళింది, భర్త వచ్చే టైం తెలిసింది, డోర్ కొట్టాడు, వెంటనే బుగ్గలిండా నీళ్లు పెట్టుకుంది, లోపలికి వచ్చాడు, మౌనంగా ఉంది. ఎప్పుడు ఏంటా అనుకున్నాడు అంటే, డోర్ తీయగానే స్టార్ట్ అయ్యిద్దని అర్థం, ఇంట్లోకి రాగానే యుద్ధం స్టార్ట్, మొహం ముఠముఠలాడతాం. భార్యలారా, మీ ముఖాలు భర్తలతో సంతోషంగా కనపరచుకోండి, అందంగా కనపరచుకోండి, చక్కగా కనపరచుకోండి. హల్లెలూయా. నీ మొహం చూసి ఆయన గుర్తుపట్టేసేసి ఇంకా ఆయన కూడా రైజ్ అయిపోయేటట్టు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పొచ్చుగా. దగ్గరే మీరు మొఖాలు ఇలా పెడితే మీ ఇంట్లో ఎలా పెడుతున్నారో ఇంకా బాగా చెప్పగలరు. దేవుని సన్నిధిలోనే మీ ముఖాలు ముట్టమట్లాడితే ఇంట్లో మీ ముఖాలు ఎలా ఉన్నాయో చెప్పగలం. ఇక ఆమె డోర్ తీయంగానే మౌనంగా ఉంది. ఇంకా ఆయన వచ్చాడు లోపలికి, ఆయన కూడా రుసరుసలాడే మనిషి. ఇద్దరు ఆడేవాళ్ళు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటది? రుసరుసలాడే భార్య భర్తలు అంటే ఇంట్లో తేడాలు మోగుతాయి అనమాట. అలాగా ఇంట్లోకి వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈమె మాత్రం ఈ నోటి నిండా నీళ్లున్నాయి. పాస్టర్ గారు ఏం చెప్పారు? పాప మంచి భక్తురాలండి, పాస్టర్ గారి మాట తూచా తప్పకుండా మనమైనా తప్పుతామేమో గాని, పాస్టర్ గారు అలానే చెప్తారులే అని అనుకుంటామేమో గాని, ఆ భక్తురాలు, ఆ మంచి విశ్వాసి ఎలా అనుకోదండి. మింగలేదు కక్కలేదు. దైవజనుడు చెప్పాడు, మింగవాక కక్కవాకమ్మ. ఇలా చాలా రోజులండి. ఆయన రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది కదా చెప్పండి. ఎంతగానో ఒక్క చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా అక్కడ గొడవ లేదు. 10 రోజులు 10 రోజులు అయింది, వచ్చేసింది పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు, మా ఇంట్లో 1 గంట ఏమో మాట్లాడుతున్నాడు, గోల్ చేస్తున్నాడు, తర్వాత మౌనమేనండి. కానీ ఇవరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రులు ఎలా పాలా లేదండి మా గొడవలకి. ఇప్పుడైతే 1 గంటేనండి. ఇప్పుడు అసలు రాను ఈ చివరి రోజు అసలు లేదండి, మౌనంగానే ఉన్నాడండి కాస్త. కాకపోతే మౌనం అలా ఉంటది కానీ ఆయన మాటలు మాత్రం మౌనం అయిపోయినాయండి అన్నదండి. మా కారణం ఏంటంటే, నీ నోట్లో నీళ్లు ఉన్నాయి, మింగేవా కక్కేవా? ఏం చేయలేదండి, మీరు అన్నారుగా మింగవాక కక్కవాక. నేను అలానే పెట్టుకున్నాను. అందుకని అమ్మా, నీ సమస్యకి పరిష్కారం నీ నోట్లోనే ఉందమ్మా అన్నాడు. అవునా పాస్టర్ గారు? నువ్వు మౌనంగా ఉన్నావు కదా, ఆటోమేటిక్ గా ఆయన కూడా ఏమైపోయాడు? మీరు మాట్లాడట్లా, మాట్లాడండి. ఆయన కూడా ఏమైపోయాడు? అది మౌనానికి గల కారణం
మౌనమే మనమే. హల్లెలూయా. కాబట్టి మన సమస్య పరిష్కరించబడాలంటే మన చేతుల్లోనే ఉంది. మన కుటుంబం దీవించబడాలంటే మన చేతుల్లోనే ఉంది. గొనగవాక, సనగవాక, విమర్శించవాక, తిట్టవాక, అది లేదు ఇది లేదు అనవాక. హల్లెలూయా. ఉన్న దానిలోనే నీ భర్తకి ఏదో ఒకటి పెట్టు, ఉన్న దానిలోనే నీ పిల్లలకి చేసి పెట్టు. ఒకవేళ లేదు అని అంటే చెప్పే విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. అన్ని విషయాల్లో దేవుడు చిన్న చిన్నయండి సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఇవే. గొప్ప గొప్ప పాపాలు, పెద్ద పెద్ద పాపాల నుంచి దేవుడు విడుదల చేశాడే గాని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మన కుటుంబాలు ఏలుబడి చేస్తున్నాయి. పిల్లల దగ్గర గొడవలు కానీ భర్త భార్య దగ్గర ఏదో ఒక విషయంలో గొడవ కారణం ఏంటి? చిన్న చిన్నయే, పెద్ద చెప్పుకోదగ్గ ఏమీ కాదు. వాటిల్లో మనము తెలుసుకొని ఆలోచన చేసుకొని ప్రభు సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో వీటిని మనం మానేయచ్చు. సమస్యకి పరిష్కారం ఉంది మన దగ్గర. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? అతి కృప, అతి జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించిన గాక. స్త్రీలుగా మనం పడగొట్టే వరంగా ఉన్నామా, కట్టే వరంగా? నన్ను నువ్వు మనల్ని అందరం కూడా చెక్ చేసుకుందామండి. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.